అన్ని మతాలు సమానం అంటే అది వాడతాను. ఎందుకని మాట్లాడుతున్నా అంటే అబద్ధం కాబట్టి. सनातन मतलब एक ही खुदा में मानना, सनातन धर्म जैसे मैंने कल भी कहा. వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? చూశారు కదా మిత్రులారా, సనాతన ధర్మం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. కొంతమంది తాము సనాతన వాదులమని గొంతు చించుకొని ప్రకటించుకుంటున్నప్పటికీ వారి ఆలోచనల్లోనూ వారి ఆచరణలోనూ వాస్తవ సనాతన ధర్మం ఏ కోసాన కనిపించడం లేదు. మరికొందరు సనాతన ధర్మాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, అధ్యయనం చేయకుండా దాని గురించి అసత్యాలు, అపోహలు ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు కపటంతో దానిని వక్రీకరిస్తుంటే మరికొందరు హేళన చేస్తూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. ఇలా అనాదిగా ఎన్నో అపార్థాలకు, అవమానాలకు గురవుతున్న సనాతన ధర్మానికి ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? అసలు దీనికి బాధ్యులు ఎవరు? ఈ పాపం ఎవరి ఖాతాలోకి వెళుతుంది అని పరిశీలించినట్లయితే నిస్సందేహంగా తమకు తాముగా సనాతన ధర్మ పరిరక్షకులుగా ప్రకటించుకునే అధిక శాతం పండితులదే ఈ పాపం. ఎందుకంటే సనాతన ధర్మం యొక్క విశిష్టతను, విశాలతను, మానవతా దృక్పథాన్ని వారు ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు బోధించి ఉంటే దాని గురించి ఇన్ని అపోహలు, అపార్థాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చేవి కావు. ధర్మాన్ని కాపాడాలంటే ముందు ధర్మాన్ని ప్రజలకు సరిగ్గా పరిచయం చేయాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్క పండితునిపై ఉంది. సనాతన ధర్మం అంటే ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన సిద్ధాంతం కాదు. సర్వే జన సుఖినో భవంతు అంటూ సమస్త మానవాళి శాంతి, సామరస్యం, శ్రేయస్సును కోరుతుంది. వసుదైక కుటుంబం అంటూ ప్రపంచమంతటిని ఒక కుటుంబంగా చూస్తుంది. అందుకే నేను ఒక ముస్లిం అయినప్పటికీ సనాతన ధర్మాన్ని ఇస్లాంతో సమానంగా విశ్వసిస్తూ క్షుణ్ణంగా అభ్యసించి దాని సారాన్ని మీ ముందు పెట్టడానికి పూనుకున్నాను. సనాతన ధర్మం విశిష్టత గురించి ఇప్పటి వరకు ఎవరు తెలియజేయని వాస్తవాలను నేను ఈ వీడియోలో మీకు తెలియపరచదలిచాను. భారతదేశ పౌరుడిగా భావించే ప్రతి వ్యక్తి ఈ పూర్తి వీడియోను చూడక తప్పదు. ముందుగా నా హిందూ జాతి సోదర సోదరి మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక ముస్లిం అయినప్పటికీ మొదటగా నాకు నేను హిందూగానే పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే హిందూ అన్నది నైసర్గిక నామం. దానికి ధర్మంతో కానీ మరియు మతాలతో కానీ ఎలాంటి సంబంధము లేదు. హిందుస్థాన్ మాతృభూమిగా ఉన్న ప్రతి వ్యక్తి హిందూ అవుతాడన్నది భారతదేశంలో ఉన్న ప్రతి మతస్థుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలు. ఉదాహరణకు అరబ్ దేశంలో ముస్లింలే కాక మతపరంగా యూదులు, క్రైస్తవులు కూడా అనాదిగా నివసిస్తున్నారు. వారందరి మతాలు వేరైనా వారి జాతి, చరిత్ర, సంస్కృతి, భాష ఒక్కటే. వారందరినీ కలిపి అరబ్బులు అంటారు. ఈ విషయంలో వారికి ఎలాంటి పరస్పర అభ్యంతరము ఉండదు. భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రం అధిక శాతం మంది హిందూ అనే నైసర్గిక నామాన్ని చెప్పుకోవడానికి వ్యతిరేకిస్తుంటారు. అది తప్పు అయినప్పటికీ కొన్ని ముఖ్య కారణాలు లేకపోలేదు. అదేమనగా హిందూ పదాన్ని మతం, ధర్మంతో ముడిపెట్టడమే వారికి ఇబ్బందికరమైన అంశం. అసలు హిందూ మతం లేదా హిందూ ధర్మం అనే పేర్లు సనాతన గ్రంథాల్లో ఎక్కడా లేవు. వాటికి బదులుగా వైదిక ధర్మం, ఆర్ష ధర్మం లేదా సనాతన ధర్మం అనే పేర్లు ప్రస్తావించబడ్డాయి. వాటినే మనం కూడా పలకాలి. హిందూ అనే పదాన్ని ఒక మతపరమైన గుర్తింపుగా కాకుండా భౌగోళిక లేదా సాంస్కృతిక గుర్తింపుగా మాత్రమే పరిగణిస్తే యూదులు, క్రైస్తవులు, ముస్లింలతో పాటు దేశంలో ప్రతి ఒక్కరూ తమకు తాముగా హిందువులుగా చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు. ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినా అది పొరపాటే. దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. ఇక మన ముఖ్య అంశంలోకి వచ్చేద్దాం. ప్రాచీన సుమేరియన్ సంస్కృతి నుండి నిన్న మొన్నటి రోమన్ సంస్కృతి వరకు ఎన్నో సంస్కృతులు
కాలగర్భంలో కలిసిపోయాయి. అతి ప్రాచీనమైన భారతీయ సంస్కృతి మటుకు నేటికి దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. దానికి గల కారణం దైవాద్వైత, ఆత్మాద్వైత, ముక్తి సాధన వంటి మూల విశ్వాసాలు మరియు వాటి ప్రేరకంగా జరించే శాంతి, సహనం, సామరస్యం, బహుళత్వం, కరుణ, ప్రేమ, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్నేహం, న్యాయం, సమైక్యత, సమగ్రత మరియు భిన్నత్వంలో ఏకత్వం వంటి సమున్నత సార్వజనీన సార్వకాలిక విలువలే. సర్వోన్నతుడైన ఆ సర్వేశ్వరుడు మానవాళి భౌతిక జీవన మనుగడ కొరకు ఈ మహత్తర ప్రకృతి వనరులను మనం అభ్యర్థించకుండానే మన కోసం ఇచ్చాడు. అలాంటి ఆ విశ్వకర్త మానవాళి నైతిక జీవన గమనం కోసం అనగా మోరల్ లైఫ్ లీడింగ్ సిస్టమ్ కొరకు ఒక మహత్తర ప్రవర్తనా నియమావళి అనగా కోడ్ ఆఫ్ కండక్ట్ను అందించి ఉంటాడా అన్న ప్రశ్నకు మన ఇంగితం కానీ మన తర్కం కానీ ఇచ్చే సమాధానం అందించి ఉంటాడన్నదే సమాధానం అవుతుంది. దానినే మన ప్రాచీన ఋషుల ద్వారా ఆ సర్వేశ్వరుడు ఆదిలోనే అందించాడు. దానిని మనం నేడు వైదిక ధర్మం, ఆర్ష ధర్మం, సనాతన ధర్మం అని పేర్కొంటున్నాం. ఆ ధర్మాన్ని ప్రజలు మర్చిపోయి మరుగైనప్పుడల్లా పునఃస్మరణ చేస్తూ ఈ లోకంలో ఎన్నెన్నో ధర్మ గ్రంథాలు అవతరించాయి. మన భారత్కి చెందిన ప్రాచీన శాస్త్రాలు చతుర్వేదాలు, ఉపనిషత్తులు, వాటి సారమైన భగవద్గీత అలా ఇవ్వబడిన గ్రంథాలే. మన భారత జాతి జనుల్లో నేను మొదటలో ప్రస్తావించిన మహోన్నత విలువలు పుష్పించి వికసించి వృద్ధి చెందాలంటే సనాతన ధర్మశాస్త్రమైన భగవద్గీతను సర్వసామాన్యం చేయక తప్పదు. లేకపోతే మన సంతానం తల్లిదండ్రుల సేవ చేయదు, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొనసాగవు, బంధువులు స్నేహితుల మధ్య సత్సంబంధాలు మనజాలవు, పాలకుల్లో ప్రభుత్వం ఉద్యోగుల్లో అవినీతి లంచగొండితనం వంటి చెడులు దూరం కావు. చివరకు సనాతన ధర్మంపై దాడి చేసే దుష్టులు స్వయంగా మన జాతిలోనే జన్మిస్తారు. ఈ దౌష్ట్యాల నుండి దేశాన్ని కాపాడాలంటే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. అది జరగాలంటే భగవద్గీత సందేశం సర్వసామాన్యం కావాలి. అలా సర్వసామాన్యం కావాలంటే ముందుగా పండితులు మరియు మనలాంటి వారు ధర్మశాస్త్రాల వాస్తవ సారాన్ని అర్థం చేసుకుని యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రచురణ చేయగలగాలి. నేను ఈ వీడియోలో సనాతన ధర్మసారం మాత్రమే చెప్పదలిచాను. తర్వాత రాబోయే వీడియోస్లు ఏవైతే ఉన్నాయో అందులో నేను సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది అంశాల వారీగా ఒక్కొక్కటిగా వివరిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా ఇతరులు కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఈనాటి మెజారిటీ హిందూ సమాజంలో కనిపించే మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు, మనుషులను ఉచ్చ నీచ భావాలతో చూచే విధానం సనాతన ధర్మం అనుకుంటే వారు అజ్ఞానంలో ఉన్నట్లే. నేటి సమాజంలో ప్రతి ఒరిజినల్ వస్తువుకు ఒక డూప్లికేట్ రూపం పుట్టుకొచ్చి అదే అసలైనదిగా యథేచ్ఛగా మార్కెటింగ్ అవుతుండడాన్ని మనం చూడవచ్చు. ఉదాహరణకు మనం ప్రతిరోజు వినియోగించే పాల ప్యాకెట్ని తీసుకుందాం. దానిపై ఉన్న లేబుల్ను చూచి అదే స్వచ్ఛమైనది, నాణ్యమైనది అని భావించి మనం తాగేస్తాం. వాస్తవానికి అది స్వచ్ఛమైన పాలుకి డూప్లికేట్. ఇలా మనం త్రాగే పానీయాల నుండి తినే ఆహారం వరకు ఒరిజినల్ వస్తువుల స్థానే డూప్లికేట్ వస్తువులు వచ్చినట్లు అసలైన సనాతన ధర్మాన్ని తప్పించి తప్పుడు అంశాలను కల్పించి వాటినే సనాతన ధర్మం పేరిట మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అయితే దౌర్భాగ్యమనాలో లేక దురదృష్టకరమని చెప్పాలో అధిక శాతం సామాన్య ప్రజలు ఆ కాల్పనిక సనాతన ధర్మాన్నే వాస్తవ సనాతన ధర్మం అని ఆచరిస్తున్నారు. అలాగే కొందరు ఆలోచనాపరులు, మేధావులు ఈ తప్పుడు సనాతన ధర్మాన్ని అనగా కల్తీ సనాతన ధర్మాన్ని స్వచ్ఛమైనదని భ్రమించి అసలైన సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం విడ్డూరం ఏమిటంటే సనాతన ధర్మ వాస్తవికత విషయంలో అటు సామాన్యులు ఇటు మేధావులు సైతం అజ్ఞానంలో ఉన్నారని చెప్పక తప్పదు. ఇప్పుడు నేను కల్తీ సనాతన ధర్మానికి చెందిన 10 అంశాలను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా గమనించండి. 1 సతీ సహగమనం అనగా భర్త చితిపై భార్యను కూడా సజీవంగా దహనం చేయడం. 2 బాల్య వివాహ వ్యవస్థ, యుక్త వయస్సు రాకుండానే వారి ఇష్టాలను తెలుసుకోకుండా వివాహాలు చేయడం.
దురదృష్టవశాత్తు వరుడు చనిపోతే వధువును పునర్వివాహం చేయకుండా వితంతువుగా వదిలివేయడం. 3 దేవదాసి వ్యవస్థ, అంటే శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి పేరిట గుళ్లకు పరిమితం చేసి అగ్రకులాల వారు కామవాంఛ తీర్చుకోవడం. 4 వర్ణ వ్యవస్థ, అంటరానితనం, జన్మతః కొందరిని శూద్రులుగా తీర్మానించి నీచులుగా చూడటం. 5 శూద్రులను విద్యను నేర్చుకునే హక్కును హరించడం. 6 అగ్రకులస్తులతో సమానంగా శూద్రులను కుర్చీల మీద కూర్చొనివ్వకపోవడం. 7 శూద్రులకు ఆస్తి హక్కు ఇవ్వకపోవడం. 8 నేరాలకు పాల్పడితే శూద్రులకు తప్ప అగ్రకులాల వారికి శిక్షించకపోవడం. 9 శూద్రుల వధువు బ్రాహ్మణితో మొదటి 3 రాత్రులు గడపడం. 10 ఏ కులపు స్త్రీకైనా ఆస్తి హక్కు ఇవ్వకపోవడం. ఇంకా ఎన్నెన్నో అమానవీయ దుర్మార్గాలు స్త్రీల పట్ల పాల్పడడం వంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే కొందరు సనాతన ధర్మమని ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేయడమే కాదు, అలా ప్రవర్తిస్తున్నారు కూడా. నిజానికి సనాతన ధర్మానికి ఈ 10 అనైతిక అమానవీయ విధానాలకి ఏ విధమైన సంబంధము లేదంటే లేదు. సనాతన ధర్మం ఈ ప్రతికూల విధానాలకి ప్రతిగా వ్యక్తులలో అత్యంత నైతిక మానవీయ విలువలను ప్రేరేపించే సార్వజనీన సార్వకాలిక విధానాలను మనకు నేర్పుతుంది. వాటిని కూడా మీకు తెలుపుతాను, జాగ్రత్తగా వినండి. నేను డీటెయిల్గా విషయాలు చెప్పను, 10 సారభూత విషయాలను మాత్రమే మీకు తెలుపుతాను. నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను ఒక్కొక్క అంశం డీటెయిల్గా మీకు తెలియపరుస్తాను. సనాతన ధర్మం మౌలిక అంశాల్లో మొదటిది ఏకం సత్ విపరా బహుదా వదంతి, అంటే సత్యం ఒకటే, జ్ఞానులు దాన్ని అనేక విధాలుగా వివరించారు. కనుక సత్యం అనగా సృష్టికర్త విషయంలో ఘర్షణ పడరాదు అనే మహోన్నత సందేశాన్ని సనాతన ధర్మం మనకి తెలియజేస్తుంది. 2 ఏకాత్మ భావన, అనగా సర్వమానవులు ఒకే ఆత్మతత్వం నుండి జన్మించారు. నేను వేరు నువ్వు వేరు అని తోటి మానవులను ఉచ్చ నీచ భావాలతో చూడరాదు. కుల మతాలకు అతీతంగా మనమందరం ఒక్కటే అనే భావనతో జీవించడమే ఏకాత్మ భావన. 3 మానవ సేవయే మాధవ సేవ. దేవుణ్ణి కేవలం ఆలయాల్లోనే కాకుండా ప్రతి జీవిలో కూడా చూడాలనేదే దీని భావం. ప్రార్థనలు పూజలు ఎంత ముఖ్యమో మానవులకి చేసే సేవ వాటికంటే ముఖ్యమని మనకి తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తోటి మానవుల అవసరాలను తీర్చడమే నిజమైన దైవారాధన అనే మానవతావాద పాఠాన్ని ఈ నినాదం మనకి నేర్పుతుంది. 4 వసుదైక కుటుంబం, కులమతాలకు అతీతంగా మానవులంతా ఒకే కుటుంబంలా కలిసి ఉండడాన్నే వసుదైక కుటుంబం అంటారు. ఇది భారతీయ సనాతన ధర్మంలో అత్యంత గొప్ప భావనలో ఇదొకటి. వసుదైక కుటుంబం అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది సమస్త మానవులకు సమైక్యపరిచే జీవన జ్యోతి. 5 సర్వే జనః సుఖినో భవంతు, మన సుఖం మాత్రమే కాదు సమస్త ప్రజల సుఖాన్ని కోరుకోవడమే నిజమైన ధర్మం. ఇతరుల ఆనందాన్ని కోరే హృదయమే గొప్ప హృదయం అనే మహత్తర సందేశం సర్వే జనః సుఖినో భవంతు సూక్తిలో ఇమిడి ఉంది. 6 లోకా సమస్త సుఖినో భవంతు, ఒక్క జనులే కాక వారి మనుగడ కోసం ఉన్న సకల లోకాల్లోనూ సుఖ శాంతులు వరిడవిల్లాలి అని హృదయపూర్వకంగా కోరుకోవాలి, దానికోసం పరిశ్రమించాలి అనే గొప్ప సందేశం ఈ సూక్తి మనకి నేర్పుతుంది. 7 సత్యమేవ జయతే అనేది భారతీయ జాతీయ సూక్తి. ఈ మహోన్నత వాక్యం ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. దీని భావం విజేతలు కాదలిచిన వారు అసత్యాన్ని కాక ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించాలని ఈ సూక్తి మనకు మార్గనిర్దేశం చేస్తుంది. 8 పరోపకార్థం ఇదం శరీరం, ఈ శరీరం పరులకు ఉపకారం చేయడానికి ఉద్దేశించబడింది అనేది దీని అర్థం. ఈ అమూల్యమైన సూక్తి భారతీయ సనాతన ధర్మంలోని సేవాతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనిషి జీవితం కేవలం తన సుఖ సౌకర్యాల కోసం మాత్రమే కాదు, పరుల మేలు చేయడానికి, సమాజానికి ఉపయోగపడడానికి అనే జీవిత సారాన్ని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది. 9 అహింసా పరమో ధర్మ, దీని అర్థం కర్మకాండల నిర్వర్తన కంటే మనసు మాట చేతల ద్వారా ఏ ప్రాణికి హాని కలిగించకుండా జీవించడమే అత్యున్నత ధర్మమని ఈ సూక్తి బోధిస్తుంది. 10 ఈశావాస్యం ఇదం సర్వం,
ఈ సూక్తి ఉపనిషత్తులలో అత్యంత గొప్పవైన సూక్తులలో ఒకటి. ఇది ఈశావాస్య ఉపనిషత్ మొదటి మంత్రంలో ప్రారంభ వాక్యం. అందరూ ఈశ్వర సంబంధమైన వారే, ఎవరిని ద్వేషింపరాదు, దేనిని చెడగొట్టరాదు అనేది అర్థం. ప్రపంచాన్ని స్వార్థంతో కాక దేవదృష్టితో చూసినప్పుడు ద్వేషం తగ్గి ప్రేమ పెరిగి జీవితం పవిత్రమవుతుంది. ప్రతి హృదయంలో పరమాత్మ ఉన్నాడని గ్రహించిన వాడు ఎవరిని హాని చేయడు, ఎవరిని ద్వేషించడు, ఎవరిని అవమానపరచడు మరియు ప్రకృతిని నాశనం చేయడు అనేది దీని అర్థం. ఈ మహోన్నత విలువల సమాహారమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని అంతం చేయడం అంటే ఉదాత్తమైన, మానవీయమైన, నైతికమైన, సార్వజనీనమైన, విశ్వజనీనమైన, సార్వకాలికమైన విలువలను అంతం చేయటమే అవుతుంది. ఈ విలువలనే కనుక అంతం చేస్తే ఇక మిగిలేది దానవ సమాజమే గాని మానవ సమాజం మాత్రం కాదు. మరి ఈ రకమైన కల్తీ ధర్మాన్ని ప్రచారం చేసే పోకడ ఒక భారతీయ సనాతన ధర్మానికే పరిమితమైందా అంటే అలా కాదు. యూదా, క్రైస్తవ, ముస్లిం సమాజంలోనూ వాస్తవ ధర్మ బోధనలను దాచిపెట్టి నకిలీ బోధనలను ప్రచారం చేస్తున్నారు. అయితే వాటి పూర్తి వివరాల్లోకి నేను వెళ్ళను. ప్రతి వర్గం గురించి ఒక్కో ఉదాహరణ మాత్రమే నేను వివరిస్తాను. ముందుగా యూదుల విషయానికి వస్తే, వాళ్ళు మేమే పవిత్రులం, మిగతా వారంతా అపవిత్రులు అనే భావన వాళ్ళలో ఉంటుంది. అయితే మొత్తం పాత నిబంధన, కొత్త నిబంధనను పరిశీలిస్తే ఎక్కడ కూడా యూదులు మాత్రమే పవిత్రులని చెప్పబడిన వాక్యాలు ఎక్కడా లేవు. పైపెచ్చు వాళ్ళని కఠినమైన పదజాలంతో హెచ్చరించిన ఎన్నో వాక్యాలు పాత నిబంధనలో ఉన్నాయి. ఈ పక్కన స్క్రీన్ పై కనబడుతున్న వీడియోను చూస్తే మీకు యూదుల గురించి పూర్తి వివరాలు తెలిసి వస్తాయి. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే, రక్షణ మాకే ఉంది, ఇతరులకు రక్షణ లేదు అనే భావన వాళ్ళు బలంగా నమ్మి ప్రచారం చేస్తారు. కానీ పూర్తి బైబిల్ బోధనలో విస్తృతంగా పరిశీలిస్తే క్రైస్తవులకు మాత్రమే రక్షణ ఉందనే ప్రకటన ఎక్కడా లేదు. దీనికి భిన్నంగా ఏ మతానికి చెందిన వారైనా నీతిమంతులకు రక్షణ ఉందని పరిశుద్ధ బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ఇక ఇస్లాం విషయానికి వస్తే, ముస్లిమేతరులందరూ కాఫిర్లు, వాళ్ళకి నరకం తప్ప స్వర్గం లేదు, ముస్లింలు మాత్రమే దేవునికి ఇష్టలు అనే ఖురాన్ బోధనలకి విరుద్ధమైన, స్వార్థంతో కూడిన సంకుచిత భావాలు వారు కలిగి ఉంటారు. వాస్తవానికి ఖురాన్ చూపే బోధనలు మహోన్నతమైన. ఖురాన్ 2:62 వాక్యాన్ని పరిశీలించినట్లయితే అందులో ఏమని చెప్పబడిందంటే, విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలైనా అంటే క్రైస్తవులు, సాబియులైనా, ఎవరైనా సరే అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది, వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అనే మహోన్నతమైన, విశాల దృక్పథంతో కూడిన న్యాయబద్ధమైన సందేశాన్ని అల్లాహ్ అందిస్తున్నాడు. ఈ విధంగా ఏ ధర్మం చూసుకున్నా నకిలీ ప్రచారాలు అనేవి తాండవిస్తున్నాయి. ధర్మ గ్రంథాల్లో చెప్పబడిన ఒరిజినల్ సందేశాన్ని ప్రక్కన పెట్టి దానికి బదులు తమకు అనుకూలమైన నకిలీవి చేర్చి వాటినే వాస్తవ ధర్మంగా చిత్రీకరించడమే ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రమాదకరమైన సమస్యగా పరిణమించింది. ఈ విధంగా స్వకల్పితాలను, వక్రీకరణలను, అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల ధర్మంలోని విశాలమైన నైతిక సందేశాన్ని అవమానపరచడం అవుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం ఇచ్చే అత్యంత నైతిక, మానవీయ విలువలను, అది ప్రేరేపించే సార్వజనీన, సార్వకాలిక విధానాలను అంతమొందించడం అవుతుంది. 80% పైగా హిందూ జనాభా ఉన్న భారతదేశంలో నకిలీ సనాతన ధర్మం వ్యాప్తి చెందడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. కాబట్టి ఇకనైనా మనం మేల్కొనాలి. సామాన్యుల నుండి పండితుల వరకు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ వాస్తవ పాఠాలను అధ్యయనం చేసి దాని నిజమైన బోధనలను తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టి ప్రచారం చేయాలి. వాస్తవ సనాతన ధర్మం మనిషిని ఇతరులపై ద్వేషాన్ని కాదు, ప్రేమను నింపుతుంది. వాస్తవ సనాతన ధర్మం ప్రజలను విభజించదు, సమైక్యతతో, సద్భావనలతో జీవించడం నేర్పుతుంది. వాస్తవ సనాతన ధర్మం ఆగ్రహ ఆవేశాలను కాదు, సహనం, అనుకోవ, సత్ప్రవర్తనను నేర్పుతుంది. అందుకే మనకు కావలసింది నకిలీ సనాతన ధర్మం కాదు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధించే వాస్తవ సనాతన ధర్మం మాత్రమే. జై హింద్.